భారత్కు శ్రీలంక అతి ముఖ్యమైన పొరుగు దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రంగాల్లో ఆ దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. నక్సలిజాన్ని అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సైనికుల త్యాగాలను అవమానిస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. ఢిల్లీలో శాంతి భద్రతలు కాపాడటంతో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. శ్రీలంకతో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనూర్ కుమార్ దిశానాయక్తో భేటీ అయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 2 దేశాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. द्विपक्षीय व्यापार को बढ़ावा देने के लिए दोनों पक्ष एकता को जल्द संपन्न करने का प्रयास करेंगे। फ्रेंड्स, भारत ने अब तक श्रीलंका को $5 बिलियन की लाइन्स ऑफ क्रेडिट और ग्रांट सहायता प्रदान की है। श्रीलंका के सभी 25 जिलों में हमारा सहयोग है. నక్సలిజాన్ని అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లో పర్యటించిన షా నక్సలిజంపై పోరాటంలో రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు అమిత్ షా. मेरा आग्रह है मुख्यमंत्री जी को कि वो 2 घंटा कलेक्टर भी अगर आईजी की ऑफिस में बैठते हैं तो काफी सरलता होगी. ప్రధాని మోదీ సర్కార్ సైనికుల త్యాగాలను చులకనగా చూస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. 1971లో బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో సైనికుల త్యాగాలు ఎనలేవన్నారు. విజయ్ దివస్ సందర్భంగా కేంద్రం జవాన్లకు అవమానించిందన్నారు. ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ భారత సైన్యం ముందు లొక్కిపోయే ఫోటోను ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి తొలగించడం సరికాదన్నారు గగోయ్. 1971 का जो वो आइकॉनिक फोटो है जहां पे पाकिस्तानी सेना के जो उनके टॉप जनरल हैं, टॉप कमांडर हैं, वो जो समर्पण करते हैं, जो एक ऐतिहासिक फोटो है वहां जहां पे पाकिस्तानी सेना इंडिया सेना के सामने अपना सर झुका रही है, उस ऐतिहासिक फोटो को आज आर्मी के विशेष अनुष्ठान से हटाया गया. इसको लेकर जब उन्होंने अपनी चिंता व्यक्त की, सरकार की तरफ से कोई जवाब नहीं आया. కేంద్రంతో పాటు యూపీలోని బీజేపీ ప్రభుత్వాలు కులమతాల పేరుతో పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాకుంభమేళా గురించి గొప్పలు చెబుతున్న కేంద్రం గంగానది ప్రక్షాళన గురించి మాట్లాడడం లేదన్నారు. కాలుష్యంతో నిండిన గంగానదిలో భక్తులు సాధువులు ఎలా పవిత్ర స్నానాలు చేస్తారని ప్రశ్నించారు అఖిలేష్. लाख करोड़ लाएंगे रुपए पैसे, बिजली नहीं दोगे, बिजली महंगी दोगे तो क्या कारखाना लगेगा वहां पर? और माँ गंगा, आखिरी माँ गंगा और कुंभ का स्थान हमारे धर्म में बहुत बड़ा है. और मुझे खुशी है इस बात की कि जिस क्षेत्र से मैं चुन करके आता हूं, महादानी सम्राट हर्षवर्धन, उन्होंने ही इस परंपरा को आगे बढ़ाया था. ఢిల్లీ సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో శాంతి భద్రతలు రక్షించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలమయ్యారన్నారు. ఈ విషయం అమిత్ షా బహిరంగంగా ఒప్పుకుంటే తామే రక్షణ బాధ్యతలు చూసుకుంటామన్నారు కేజ్రీవాల్. पुलिस कुछ क्यों नहीं करती? ऐसा क्यों होता है कि जब महिलाएं न्याय के लिए पुलिस के पास, सुरक्षा के लिए पुलिस के पास जाती है तो पुलिस कुछ क्यों नहीं करती? अपराधी पकड़े क्यों नहीं जाते? पता है कि इस लड़के ने किया, वो लड़का खुलेआम घूम रहा है समाज के अंदर, लेकिन कोई कुछ कर ही नहीं रहा. क्यों नहीं कर रहा? क्योंकि इनके ऊपर बैठे हुए लोगों को आपकी परवाह ही नहीं है. కేంద్రంలోని బీజేపీకి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారన్నారు ఇండియా కూటమి నేతలు. యూపీ సహా దేశంలో అనేక చోట్ల కుల మతాల పేరుతో జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు.